యా చూడండి ఫ్రెండ్స్, ఎవరు వీడియో ఆన్ చేసుకోవద్దు. ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే నోట్స్ తీసుకోండి. పెన్ను పేపర్ ఉంటే నోట్స్ తీసుకోండి. ఏదైనా డౌట్స్ వస్తే మీరు నోట్స్లో రాసుకోండి. ఫర్దర్గా మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? విన్నర్స్ క్లబ్ వెల్కమ్స్ యూ. మిమ్మల్ని విన్నర్స్ క్లబ్ తరపు నుంచి వెల్కమ్ చెప్తున్నానండి. మీరు అడగొచ్చు అనమాట, సార్ విన్నర్స్ క్లబ్ అంటే ఏంటండి? ఇది మన టీం యొక్క నేమ్ అనమాట. చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఒక 300 నుంచి 350 మంది ఉంటారు మన టీంలో. చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేసే వ్యక్తులు అనమాట ముందు. సో మన టీం యొక్క నేము. ఈ టీంలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందు క్రియేటింగ్ మిలియనీర్స్. మా విన్నర్స్ క్లబ్ యొక్క మెయిన్ గోల్ ఏంటయ్యా అంటే క్రియేటింగ్ మిలియనీర్స్, లక్షాధికారుల్ని క్రియేట్ చేయటమే ఈ విన్నర్స్ క్లబ్ యొక్క మెయిన్ గోల్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ లైఫ్. వెరీ ఫస్ట్ స్లైడ్ అనమాట. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు మాత్రమే మన జీవితం మారింది. మన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా మన జీవితం మాత్రం మారదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కరోనాకు ముందు సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి, కరోనా తర్వాత సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి అనమాట. సో ముందు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే మనం జీవితంలో సెటిల్ అవ్వగలం, జీవితంలో సక్సెస్ అవ్వగలం ముందు మీకు. సో సార్ అసలు ఈ మీటింగ్ దేని పర్పస్ సార్? అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్? ఈ మీటింగ్ లో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఏంటంటే ఈ కంపెనీ యొక్క బేసిక్ పాయింట్స్, అసలు కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ మంచిదేనా కాదా, అసలుకి సార్ ఇలాంటి ఇండస్ట్రీలోకి మేము రావచ్చా రాకూడదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఫోన్ చేసి మమ్మల్ని ఎలాంటి డౌట్స్ అడిగారయ్యా అంటే, సార్ నేను ఏమన్నా డబ్బులు ఏమన్నా పెట్టుబడి పెట్టాలా? ఇది డబ్బులు పెట్టుబడి పెట్టే చేసేది కాదండి, మీ టైంని పెట్టుబడిగా పెట్టి చేసేటువంటి ఆపర్చునిటీ. ఇదేంటి? డబ్బులు పెట్టుబడిగా చేసే ఆపర్చునిటీ కాదు, మీ టైంని పెట్టుబడిగా పెట్టి చేసే ఆపర్చునిటీ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం కూడా ఈ బిజినెస్ ద్వారా ఈ కంపెనీ ద్వారా మీకు అంత మంచి ఆపర్చునిటీ ఉంది మీకు. గమనించండి, అసలు దీని గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉంటాయి? 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. 4 ప్రోగ్రామ్స్ విన్న తర్వాత మాత్రమే మీరు ఒక డెసిషన్ తీసుకోండి. 4 ప్రోగ్రామ్స్ వినకుండా మాత్రం మీరు ఎలాంటి డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే హౌ టు స్టార్ట్, ఎలా మొదలు పెట్టాలి, ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే డిఫరెన్సెస్, బయట కంపెనీకి మన కంపెనీకి మధ్య డిఫరెన్స్ ఏంటి. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే 5 స్టేజెస్ ఆఫ్ ఇన్కమ్. మన కంపెనీలో 5 స్టేజెస్ లో 5 పొజిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిల్లో ఏ పొజిషన్ లో ఎంతెంత ఇన్కమ్ వస్తాయి దాని గురించి ఉండిద్ది. 4వ ప్రోగ్రామ్ ఏంటంటే సక్సెస్ మీట్. ఈ 4 ప్రోగ్రామ్స్ వినిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. 4 ప్రోగ్రామ్స్ వినకుండా ఎలాంటి డెసిషన్ మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మీరు అడగొచ్చు అనమాట, సార్ విన్నర్స్ క్లబ్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ నేను మీతో మాట్లాడాను. ఇది ఒక పెద్ద టీం అండి, 300 నుంచి 350 మంది ఉన్నటువంటి టీం అనమాట. సార్ ఈ టీంలోకి రావడం వల్ల నాకు బెనిఫిట్స్ ఏంటండి అంటే, ఫస్ట్ ముందు మిమ్మల్ని సక్సెస్ చేయడం కోసం మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకోవడం కోసం కూడా మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను, క్రియేటింగ్ మిలియనీర్స్. ఈ విన్నర్స్ క్లబ్ ఒక మెయిన్ విజన్ ఏంటంటే అంటే క్రియేటింగ్ మిలియనీర్స్. ఇంకొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. సార్ నేను మీరు అన్నట్టు ఏంటంటే మీ కంపెనీలోకి జాయిన్ అవుతానండి, నాకు ఫస్ట్ బెనిఫిట్స్ ఏమొస్తాయి అంటే, ఈ కంపెనీలో మీరు సీరియస్ గా మా టీంలో వర్క్ చేయగలిగితే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 నెలల్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తుల్లాగా మిమ్మల్ని తయారు చేస్తాం. ఫస్ట్ ప్లాన్ ఏ. ఎంతమందికి 50,000 కావాలి? రేజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి అక్కడ. రైట్. 17, 18, 19. రైట్. 19, 20. దగ్గరగా 22, 23 మందికి
మినిమం 50,000 పైన ఇన్కమ్ కావాలంట. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టు జనరేట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్, సెకండ్ ఏంటయ్యా అంటే బెనిఫిట్ ఏంటయ్యా అంటే ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు అనమాట, సార్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటండి? మనం పని చేయకపోయినా మనకు వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలాంటి ఇన్కమ్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటయ్యా అంటే ఇన్హెరిటెన్స్ ఇన్కమ్. ఇన్హెరిటెన్స్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే వారసత్వంగా వచ్చేటువంటి ఆదాయం. వారసత్వంగా వచ్చేటువంటి ఆదాయం మనకు వారసత్వంగా మన పిల్లల నుంచి మన మన పేరెంట్స్ దగ్గర నుంచి పొలాలు, ఆస్తులు, బిల్డింగ్లు వస్తాయి. అలానే ఈ ఆపర్చునిటీ కూడా మీరు వారసత్వంగా ఎవరికైనా కానీ పంచొచ్చు. సో అలాంటి గొప్ప ఆపర్చునిటీ, చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు నేను కంపెనీలోకి వెళ్ళబోయే ముందు మీకు కొన్ని బేసిక్ గా కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు ఈరోజు ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, అసలు దాని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. 1940లో అంట ఒక ఫ్యామిలీ గడవాలి అంటే కనీసం 10 రూపాయలు ఉంటే సరిపోయేదంట 1940లో. 1960కి వచ్చే లోపల 100 రూపాయలు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1980లో 1000 రూపాయలు అవసరమైందంట. ప్రజెంట్ 2020 కల్లా ఒక ఫ్యామిలీ గడవాలి అంటే కనీసం 1,00,000 రూపాయలు కావాలంట ఫ్రెండ్స్. ముందు మీరు ఆ పాయింట్ గమనించండి. ఒక మినిమం 1,00,000 రూపాయలు కావాలంట. ఏది 1920లో ఒక ఫ్యామిలీ బాగా బతకాలి అంటే మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటేనే ఆ ఫ్యామిలీ హెల్తీగా బతకగలదంట ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు ప్రిపేర్డ్? మీరు సిద్ధంగా ఉన్నారా నెలకి 50,000 రూపాయలు సంపాదించడానికి? మీరు అడగొచ్చు అనమాట, సార్ బయట నాకు ఏ అవకాశాలు లేవండి, మరి నాకు 50,000 సంపాదించడానికి అవకాశం ఎక్కడుంది? ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఏమంటుందంటే నెలకి 50,000 రూపాయలు సంపాదించడానికి నేను మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాను. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? అది మాట్లాడేది కంపెనీ. సో చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ రోజు మీరు అడగొచ్చు అనమాట, బయట ఎవరో వస్తారు, ఏదో మంచి ఉద్యోగం ఇస్తారు, నేను ఏదో ఒక బిజినెస్ మొదలు పెట్టుకుంటాను సార్, డబ్బులు సంపాదిస్తాను అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయ్యా అంటే ఉద్యోగాలు లాస్ అయ్యి చాలా మంది నష్టాల్లో వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు ఎన్నో సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ ఈ రోజు ఉద్యోగం నుంచి తీసేస్తే ఏమి చెయ్యాలో అర్థం కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఈవెన్ ఐటీ సెక్టార్ లో ఉద్యోగాలు పోయినాయి, ఎడ్యుకేషనల్ సెక్టార్ లో పోయినాయి, హోటల్ మేనేజ్మెంట్ లో పోయినాయి. ఈవెన్ చాలా బిజినెస్లు 50% ఆఫ్ బిజినెస్లు అన్నీ కూడా నష్టాల్లో జరుగుతున్నాయి అనమాట. ముందు కొన్ని బిజినెస్లు అయితే క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇది బయట ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. దీనికి అన్నిటికీ కారణం ఎవరు? కరోనా వైరస్. కరోనా రాకముందు అంతా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అంతా మారిపోయింది స్టోరీ అంతా కూడా. కరోనా తర్వాత స్టోరీ అంతా కూడా ఏమైపోయింది? మొత్తం రివర్స్ అయిపోయింది. ముందు మీరు సో ఆ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్. ముందు మీరు అంటే ఈరోజు బయట పరిస్థితి ఎలా ఉంది, ఎంత డేంజరస్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఫ్రెండ్స్. ముందు రైట్, గమనించండి ఒకసారి. సార్ ఇవన్నీ నిజమేనా అంటే నేను కొన్ని మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ద హిందూ న్యూస్ పేపర్ వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 1 నెలలోనే 12.2 కోట్ల మంది ఇండియన్స్ వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారంట. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది సొసైటీ ఇప్పుడు. ముందు మీరు అండ్ ఎయిర్ లైన్స్ మీరు అడగొచ్చు అనమాట, సార్ ఎయిర్ లైన్ ఇండస్ట్రీ అన్నిటికంటే బాగా డౌన్ అయిపోయిన ఇండస్ట్రీ ఏమైనా ఉందంటే ఎయిర్ లైన్ ఇండస్ట్రీ. ఉద్యోగాలు కూడా చాలా కోల్పోయారు ముందు, ఏవియేషన్ జాబ్స్. ముందు మీరు ఈవెన్ బ్రాండెడ్ కంపెనీలు కేఫ్ కాఫీ డే అని, పీటర్ ఇంగ్లాండ్ అని, బ్లాక్ బెర్రీ షోరూమ్స్ అని, ఈవెన్ హార్లీ డేవిడ్సన్ వాడు కూడా 1000 మంది ఎంప్లాయీస్ ని తీసేశారంట ఫ్రెండ్స్. ఈవెన్ బ్రాండెడ్ షోరూమ్స్ ఎప్పుడు అసలు మాక్సిమం తీసేయరు, అలాంటిది బ్రాండెడ్ కంపెనీస్ ని కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఈ రోజు సొసైటీలో నెలకొంది. మీరు గమనించండి. కేఫ్ కాఫీ డే అని చెప్పి వీడు ఆల్ ఓవర్ ఇండియా 280 అవుట్లెట్స్ ని క్లోజ్ చేసేసాడంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండబట్టి క్లోజ్ చేశారు. ఈవెన్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగింది.
అన్ఎంప్లాయ్మెంట్ చాలా బాగా పెరిగింది. ఇండియాలో, అమెరికాలో, హాంకాంగ్ లో, మలేషియాలో, జపాన్లో, కొరియాలో ఎక్కడికన్నా వెళ్ళండి. ఏంటి పరిస్థితి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగింది. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం అందరం కూడా. ముందు మీకు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈవెన్ ఇండియా టుడే ఏమని మాట్లాడుతుందయ్యా అంటే, జూన్ ఎండింగ్ వరకు కూడా మన ఇండియాలో అంట ఫ్రెండ్స్ 20 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారంట. ఇప్పుడు ఆలోచించండి, సొసైటీలోకి ఎక్కడికి వెళ్ళగలం, ఏమి చేయగలం, ఆపర్చునిటీ ఎక్కడుంది, ఉద్యోగం ఎక్కడుంది, ఎవరిస్తారు అంటే మీరు ఇవన్నీ అనాలిసిస్ చేసుకోండి ఒకసారి ముందు. ఇంకా మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోలేదనుకోండి, ప్రపంచంలో ఎవ్వరు మన జీవితాన్ని మార్చలేరు. నేను అదే జీవితంలో ఉంటానండి, అదే నార్మల్ లైఫ్ లో బతుకుతానండి అనుకుంటే ఎవ్వరు మార్చలేరు మన జీవితాన్ని. ఇంకా ముందు ఆ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి ముందు. యా, మేము అడగొచ్చు అనమాట ముందు మీరు, సార్ ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి బాగలేదన్నారు, ఏదైనా బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా మేము. బిజినెస్ అప్పుడు ఆల్రెడీ ఉన్న బిజినెస్లే నష్టాల్లోకి పోలేని, మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఏమేం కావాలి ఫ్రెండ్స్? ముందు మనకి పెట్టుబడి కావాలి, ఈవెన్ రిస్క్ మనమే చూసుకోవాలి, లాస్ ఆర్ ప్రాఫిట్ మనమే చూసుకోవాలి, మెయింటెనెన్స్ మనమే చూసుకోవాలి, 24 గంటలు 7 రోజులు మనం దానికోసం పనిచేయాలి, కాంపిటీషన్ కూడా మనమే ఎదుర్కోవాలి. ఇక్కడ నేను మీకు ఇవ్వబోయే ఆపర్చునిటీ ఏంటయ్యా అంటే, ఇది కూడా ఒక పెట్టుబడి లేని బిజినెస్ అవకాశం. నో ఇన్వెస్ట్మెంట్. బయట ఏదైనా బిజినెస్ చేద్దామంటే పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మన ఫరెవర్ లో మీరు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే పెట్టుబడి అవసరం లేదు. యా, గమనించండి సార్. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఈ బిజినెస్ లో? ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. యువర్ ఫ్లెక్సిబుల్ టైం. సార్ రోజుకి నేను 3 గంటలు మీ బిజినెస్ కోసం కేటాయిస్తాను సార్ అంటే 3 గంటలు వర్క్ చేసి నెలకు 30,000 సంపాదించుకోవచ్చు మీరు బిజినెస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మేము డిజిటల్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, క్విక్కర్, ఓఎల్ఎక్స్, నౌకరీ.com ఇవన్నీ మాకు డబ్బులు సంపాదించి పెడుతున్నాయి. మీరు వాటిల్లో టైం పాస్ కోసం చాట్ చేస్తున్నారు. మీరు ఫేస్బుక్ లో ఏం చూస్తారు ఫ్రెండ్స్? ఎవరైనా ఇమేజ్లు పెట్టాడా, లైక్లు కొట్టడం, కామెంట్లు కొట్టడం పెడుతుంటారు. ఫేస్బుక్ ప్రతి నెల నాకు డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ నాకు ప్రతి నెల డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇంటి దగ్గర ఉండి మనకు కావాల్సిందల్లా ఏంటయ్యా ఈ బిజినెస్ చేయడం కోసం అంటే, ఫోన్లో డేటా, ఛార్జింగ్, ఈ 3 ఉంటే చాలు. నెలకు 25,000 30,000 రూపాయలు ఈ బిజినెస్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చు. యువర్ ఫ్లెక్సిబుల్ టైం, నో మెయింటెనెన్స్, నో లాస్, నో రిస్క్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్. ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మీకు ఇస్తానంటుంది. నెలకి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ముందు మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రిక్వైర్మెంట్స్ తో ఈ ఫర్ ఎవర్ లో జాయిన్ అవ్వడానికి? హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ? గుడ్ గుడ్ గుడ్. యా, 20 రీచ్ అయ్యారు. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంటి దగ్గరే ఉండి మీకు, సార్ నాకు అసలు సోషల్ మీడియాతో టచ్ లేదండి, పర్లేదు, మీకు ఎలా నేర్పించాలో మాకు తెలుసు, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, నో ప్రాబ్లం ఎట్టా. ముందు మీరు యా సార్ ఇప్పటి వరకు సొసైటీ గురించి మాట్లాడారు. బయట ఉన్న పరిస్థితులు, అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఎలా ఉంది, బయట బిజినెస్ చేస్తే పరిస్థితి ఎలా ఉంది, మన ఫర్ ఎవర్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పారు సార్. అసలు మన కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది? మన కంపెనీ అండి 1978 లో స్టార్ట్ అయింది. మన కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ఇంటర్నేషనల్. హెడ్ క్వార్టర్స్ స్కాట్డేల్స్, ఆరిజోనా, యుఎస్ఏ లో మన కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఉంది. అమెరికాలో స్టార్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు ప్రెసెంట్ మన కంపెనీ ఫ్రెండ్స్ 165 దేశాల్లో 42 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన కంపెనీ. ఎన్ని దేశాల్లో ఫ్రెండ్స్? 165 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ. ఈయన మన కంపెనీ సిఇఓ అండి, రెక్స్ మాన్. ఈయనకి ఈ ప్రపంచానికి 2 అందించాలనుకుంటున్నాడు ఈయన. ఏంటయ్యా అంటే, ఒకటి, ఎవరైతే ఆపర్చునిటీ లేక, డబ్బులు సరిగా లేక బాధపడుతున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. చాలా మంది అంటారు, నా దగ్గర మంచి టాలెంట్ ఉందండి, నా దగ్గర మంచి స్కిల్ ఉందండి, అయినా నేను చేద్దామంటే నాకు మంచి ప్లాట్ఫామ్ కనపడలేదండి, నాకు డబ్బులు సరిగా, ఆదాయం సరిగా లేదండి. ఈ ఫర్ ఎవర్ లోకి రండి, మీరు నెలకి మీరంటే ఏంటో ప్రూవ్ చేసుకునేటువంటి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కొంతమంది అంటుంటారు, సార్ నా దగ్గర ఎలాంటి స్కిల్ లేదు సార్, కాకపోతే నేను బాగా కష్టపడగలనండి. యా, ఈ ఫర్ ఎవర్ లోకి రండి, మేము ట్రైనింగ్ ఇస్తాము, మీ కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకోవచ్చు.
గమనించండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం. ఇప్పుడు ప్రపంచం అంతా దేనికోసం పరిగెత్తుతుంది ఫ్రెండ్స్? మంచి ఆరోగ్యం కోసం పరిగెత్తుంది. ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవాలి. మొన్న రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో కరోనా ఎఫెక్ట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. 10 రోజులు అయిందంట ఫ్రెండ్స్ జాయిన్ చేసి. వెంటిలేటర్ మీద 10 రోజుల నుంచి ఉన్నారంట. రోజుకి 70,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. ఒక రోజుకి 70,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట. నా దగ్గర ఆడియో రికార్డ్ కూడా ఉంది. అది నేను చెప్పాల్సిన అవసరంలా. ఇంకొన్ని చిన్న చిన్న సిటీస్ లో అయితే 25,000. ఒంగోళ్ళు అయితే నిన్న మా సిస్టర్ చెప్తున్నారు, పరిస్థితి అంత దారుణంగా ఉన్నాయి అంటే ఒక కోవిడ్ పేషెంట్ వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే ముందు 1,00,000 కట్టాలంట హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్. ఈరోజు హెల్త్ అంత కాస్ట్లీ అయిపోయింది. ముందు బయట పరిస్థితులు అంత దారుణం అయిపోయింది. ముందు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ముందు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఈరోజు సొసైటీలో. ముందు మీరు గమనించండి ఫ్రెండ్స్. మన కంపెనీ ఫ్రెండ్స్ క్యాష్ రిచ్ అండ్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఎలాంటి అప్పులు లేవు మన కంపెనీకి. డెప్ట్ ఫ్రీ కంపెనీ, ఎలాంటి అప్పులు కూడా లేవు. ఫుల్ నెట్ క్యాష్ ఉన్న కంపెనీ అనమాట మనది. ఈవెన్ ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ దీనికి ముందు. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో మన కంపెనీ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. చిన్న రిమార్క్ కూడా లేకుండా ముందు. ఈవెన్ ప్రపంచ వ్యాప్తంగా మన కంపెనీకి 6,000 ఆఫీసెస్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఆఫీసెస్ రన్ అవుతున్నాయి మన కంపెనీకి? 6,000 ఆఫీసెస్ రన్ అవుతున్నాయి. ఇది చిన్న చితకా కంపెనీ కాదు ఫ్రెండ్స్. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ. సో ఆ పాయింట్ గమనించండి. ఒకసారి గమనించండి, ఇవన్నీ మన ఆఫీసెస్. యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, మలేషియా, జపాన్, గ్రీస్, ఫ్రాన్స్, పోలాండ్, గమనించండి యుఎస్ఏ, రొమేనియా, పెద్ద పెద్ద ఆఫీసెస్ అన్ని కూడా. సార్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారండి? ఇప్పుడు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పనికిమాలిన కంపెనీలోకి వెళ్దాం అనుకోడు. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మన కంపెనీ మంచిదా కాదా, దీని డెప్త్ మంచిదా కాదా అనే దాని గురించి చెప్తున్నాను. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమంటుంటారు అయ్యా అంటే, సార్ పని ఏంటో చెప్పండి అంటే, ఈయనకి కంపెనీ గురించి అవసరం లేదు, ఎత్తిపోయే కంపెనీ అయినా పర్లేదు, ఈయన జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు. పని ఏంటి సార్, డబ్బులు ఎంత వస్తాయి? ప్లీజ్ దయచేసి అలాంటి ఆలోచనతో ఉండొద్దు. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా డబ్బులు అయ్యే వస్తాయి, వర్క్ కూడా బాగుంటుంది. 1978లో అండి మన కంపెనీ చేసిన టర్న్ ఓవర్ 5 కోట్లు. 1990లో చాలా పెరిగింది, 2000లో ఇంకా పెరిగింది, 2017కి వచ్చే లోపల ఇంకా పెరిగింది, 2020కి వచ్చే లోపల మన కంపెనీ టర్న్ ఓవర్ అండి 25,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ మనది. 25,000 కోట్ల రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మన కంపెనీ చేస్తున్న టర్న్. గమనించండి అవర్ ప్రెజెన్స్. సార్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఏప్రిల్ 2000లో మన ఇండియాలో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ వచ్చి ముంబై అనమాట. అక్కడి నుంచి ఢిల్లీ, మీరట్, మొహాలి, లక్నో, పాట్నా, రాంచీ, కలకటా అన్ని చోట్ల మన కంపెనీ ఆఫీసెస్ ఉన్నాయి. ఈవెన్ గుంటూరు, ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మొత్తానికి హెడ్ ఆఫీస్ గుంటూరులో ఉందండి. తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ లో ఉంది మనకి. సో మనకి తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ లో ఉంది, ఏపీ మొత్తానికి గుంటూరులో ఉంది. మొత్తం 19 ఆఫీసెస్ ఉన్నాయి మనకి. అండ్ మన ఇండియా మొత్తానికి హెడ్ కంట్రీ మేనేజర్ హరీష్ సింగ్లా గారు అని చెప్పేసి చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి సార్. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో మన కంపెనీ ఉంటే మన ఇండియా టాప్ 2 పొజిషన్ లో ఉంది ఫ్రెండ్స్. అంటే మన ఇండియాలో బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఆ పాయింట్ మీకు అర్థమైతే చాలు. మన ఇండియాలో బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా, వండర్ఫుల్ గా జరుగుతుంది అనమాట. మీరు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, వీ డోంట్ నీడ్ యువర్ మనీ. మీ డబ్బులు మాకు అవసరం లేదు, వీ నీడ్ యువర్ టైం. మీ టైంని ఇక్కడ కేటాయించగలిగితే చాలు. రోజుకి 3 గంటలు ఫ్రెండ్స్. సార్ నాకు 3 గంటల టైం ఉందండి, నేను మీకు కేటాయించగలను సార్ అనే ప్రతి ఒక్క వ్యక్తికి మేము 50,000 రూపాయలు ఇన్కమ్ తెప్పించగలం. ఇంట్లో ఉండే ఫోను, డేటా, ఛార్జింగ్, ఈ 3 ఉంటే చాలు. మేము చెప్పింది చేయండి. మా విన్నర్స్ క్లబ్ టీం ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. 50,000 రూపాయలు తెప్పించే బాధ్యత మాది ఉంది. గమనించండి. మీరు అడగచ్చు అనమాట, సార్ ఇది ఒక పెద్ద బిజినెస్ అంటున్నారు, అసలు ఇందులోకి మేము ఎందుకు రావాలండి? రైట్, సొసైటీలో మనం డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఏ వ్యక్తి అయినా 4 మార్గాలు ఉంటాయి. ఎన్ని మార్గాలు? 4 మార్గాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? మనం ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రెండోది ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? మనం సెల్ఫ్ గా ఏదన్నా స్టార్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం. చిన్న చిన్న షాపులు స్టార్ట్ చేస్తుంటారు,
చేతి వృత్తి పనులు అంటుంటారు, వాటిని స్టార్ట్ చేస్తుంటారు ముందు. మూడోది బిగ్ బిజినెస్, ఒక పెద్ద బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం. నాలుగోది ఇన్వెస్టర్, మీకు దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి, నేను మీ దగ్గరకు వచ్చాను, సరే ఇలా నా దగ్గర మంచి ఐడియా ఉందండి, బిజినెస్ ఐడియా అంటే మీరు ఏమంటారంటే నేను డబ్బులు పెట్టుబడి పెడతాను, నాకు సగం ఆదాయం అంటే మీరు సగం తీసుకోండి, మీరు పని చేయండి అంటారు. వాళ్ళని ఏమంటారంటే ఇన్వెస్టర్స్ అంటారు. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మీకు సెక్యూరిటీ ఉండదు. కరోనా వచ్చింది, ఎవరు లాస్ అయ్యారు? ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ లాస్ అయ్యారు. పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఇన్వెస్టర్లు ఎవరు లాస్ అవ్వలేదు, తెలుసా మీకు? వాళ్ళకి ఇంకా ఆదాయం పెరిగింది. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డున పడ్డారు, సెక్యూరిటీ లేదు. బాసు కోపం వచ్చినా మనల్నే తీసేస్తాడు, మనకు కోపం వచ్చినా మన ఉద్యోగమే పోద్ది. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ పైన ఒక మీకు ఎల్లో దాంట్లో ఒక లెటర్స్ రాసి చూడండి, యాక్టివ్ ఇన్కమ్. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మీకు యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే వచ్చింది. బిగ్ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ లో మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చింది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మీరు ఏ పని చేయకపోయినా మీకు వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలాంటి ఆపర్చునిటీ మన ఫరెవర్ లివింగ్ ఆపర్చునిటీ, మన ఫరెవర్ లివింగ్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. గమనించండి ఒకసారి. సార్ ఇది పెట్టుబడి లేని బిజినెస్ అంటున్నారు, అసలు ఇది ఏ సెక్టార్ కి సంబంధించిన బిజినెస్ సార్? బయట సొసైటీలో 3 రకాల బిజినెస్లు ఉంటాయండి. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్, రెండోది ఫ్రాంచైజింగ్ బిజినెస్, మూడోది డైరెక్ట్ బిజినెస్. ఇక్కడ గమనించండి, వీటన్నిటిలో కామన్ గా ఎవరున్నారు? డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్. అంటే ఏ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా కానీ డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి కంపల్సరీగా ఉంటాడు. కాకపోతే ఇక్కడ గమనించండి, ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది. పైన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కింద కస్టమర్, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్. అవునా కదా? ఇక్కడ గమనించండి, ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థమ్స్ అప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సార్ నాకు థమ్స్ అప్ ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ కావాలంటే వాడు మీకు 10 కోట్లు 20 కోట్లు కట్టమంటాడు థమ్స్ అప్ కంపెనీ వాడు. నాకు లేదండి మా ఆంధ్రప్రదేశ్ వరకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి అంటే దానికి వేరే ప్రైజ్ ఉంటుంది. లేదండి మా రీజియన్, సార్ మా రీజియన్ నేను గుంటూరు వరకు నాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి, లేదా హైదరాబాద్ వరకు నాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి, లేదా వైజాగ్ వరకు నాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి, దాని ప్రైస్ వేరుగా ఉంటుంది. లేదండి నేను హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ గా ఉంటానంటే దాని ప్రైస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం థమ్స్ అప్ తాగాలి, ఎక్కడికి వెళ్ళి తాగుతాం? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి తీసుకుంటామా? నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటావా? స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటావా? మన ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న షాప్ లోకి వెళ్ళి 20 రూపాయలు పెట్టి మనం థమ్స్ అప్ తాగుతాం. అవునా కదా? మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్. మీకు అసలు థమ్స్ అప్ కొత్త బ్రాండ్ వచ్చిందన్న విషయం ఎవరు చెప్తారు? మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీకు తెలిసింది. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే ఎవరికైనా తెలిసిద్దా అండి? వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఒక 1 year కి 10 కోట్లు తీసుకుంటారంట. ఈ డబ్బులన్నీ ఎవరి మీద వేసిద్దయ్యా అంటే కంపెనీ కన్స్యూమర్ మీద వేసింది. ఇవన్నీ కన్స్యూమరే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక లిక్విడ్ ఎంత తయారైందో తెలుసా? ముందు మీకు కూల్ డ్రింక్ రూపాయి పావలాగా తయారైందంట. మనం ఎంత పెట్టి చేస్తున్నామండి దాన్ని? 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. ఈసారి ఎందుకు 19 రూపాయలు పెరిగిందంటే కారణం అదే. రెండోది ఫ్రాంచైజింగ్ బిజినెస్. KFC ఐడియా ఉందా? KFC, మెక్డొనాల్డ్స్, రిలయన్స్ ఫ్రెష్. సార్ నేను కూడా రిలయన్స్ ఫ్రెష్ స్టార్ట్ చేసుకోవచ్చా? KFC స్టార్ట్ చేసుకోవచ్చు అంటే చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు, మీకు కూడా వాడు ఫ్రాంచైజింగ్ ఇస్తాడు. కాకపోతే ముందు కంపెనీకి మనం 1 కోటి రూపాయలు కట్టాలి. వాడు మళ్ళీ మనకు దానికి ఏమి ఇవ్వడు. 1 కోటి రూపాయలు ముందు కంపెనీకి మనం ఎదురుగా పెట్టుబడి పెట్టాలి సెక్యూరిటీ కోసం. అప్పుడు వాడు మనకు ఫ్రాంచైజింగ్ ఇస్తాడు. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాం. అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, కన్స్యూమర్. డైరెక్ట్ బిజినెస్, 3వ తరహా బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ బిజినెస్. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డిస్ట్రిబ్యూటర్, కన్స్యూమర్. మన ఫరెవర్ లివింగ్ కంపెనీ డైరెక్ట్ బిజినెస్. ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ నాకు నచ్చింది, నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, జాయిన్ అయ్యాను, నెలకు 1.5 నుంచి 2 లక్షలు సంపాదిస్తున్నాను. నేను ఒక డిస్ట్రిబ్యూటర్. ఈ బిజినెస్ లో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది కంపెనీ మనకి. బిజినెస్ ఇంకా మనం ఎంత ఎస్టాబ్లిష్ కావాలంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సరే కంపెనీ నుంచి ట్రైనింగ్స్ కి ఏమైనా డబ్బులు తీసుకునిద్దా? ట్రైనింగ్స్ కి, సపోర్ట్ కి అంతా ఫ్రీగానే జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఈ జూమ్ ట్రైనింగ్ రావాలంటే మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగామా? మేము మీటింగ్ వినాలండి, మీరు ఒక 100 రూపాయలు కడితేనే మీకు మీటింగ్ ప్రెజెంటేషన్ ఉంటుందండి. ఎవరన్నా అడిగారు మిమ్మల్ని? రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ ట్రైనింగ్స్ కూడా మీరు ముందు అంత ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట ముందు మీరు ముందు. ఫైనల్ గా కన్స్యూమర్. ఇప్పుడు మీకు ఈ బిజినెస్ నచ్చింది, మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, ట్రైనింగ్స్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, నెలకు 50,000 రూపాయలు మీకు వస్తాయి, సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ద్వారా ఎలా సంపాదించుకోవాలో మా ట్రైనింగ్స్ మీకు చెప్తాయి. అర్థమైందా? అర్థం కాలేదా? మన కంపెనీ ఏంటి అంటే డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ లేదా నెట్వర్క్ బిజినెస్ ఆపర్చునిటీ అంటారు.
యా గమనించండి ఫ్రెండ్స్. సార్ నిజంగా దీనికి మంచి ఫ్యూచర్ ఉండిద్దా అంటే 100% నేను చెప్తున్న విషయం కాదు. పాల్ జోన్ ప్లెజర్ అని చెప్పి ఈయన ఒక ఎకనమిస్ట్. ఈయన ఏమని మాట్లాడుతున్నాడే అంటే ఫ్యూచర్ అంతా ఈ బిజినెస్ అంట. ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లు కుప్పకూలిపోతే మన బిజినెస్ బాగా జరుగుతుంది ఈ కరోనా దెబ్బకి. యా ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మిలియనీర్స్ రాబోయే రోజుల్లో మీరు మిలియనీర్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి బిజినెస్ ని చూస్ చేసుకోమని మాట్లాడుతున్నారు. లక్షాధికారి ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మీరు చూస్ చేసుకోవాల్సిన ప్లాట్ఫామ్ ఇదే ఫ్రెండ్స్. ఆ పాయింట్ గమనించండి ఒకసారి. ఈవెన్ బిల్ గేట్స్ ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇలాంటి బిజినెస్ కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కూడా దీని గురించి ఎప్పటి నుంచో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఈ బిజినెస్ మంచిది, జాయిన్ అవ్వచ్చు, యూత్ కి మంచి హెల్ప్ చేసిద్ది, రైట్ మాట్లాడుతున్నారు. ఈవెన్ అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి సార్ అనే దాని మీద దుబాయ్, అమెరికా, చైనా, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కోర్సెస్ కూడా ఇస్తున్నారంట. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాలి, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, మీరు సర్టిఫికేషన్ ఉండాలి, లేదు ఎంటెక్ సర్టిఫికేషన్ ఉండాలి, ఉంటేనే మిమ్మల్ని సాఫ్ట్వేర్ కంపెనీలోకి రాణిస్తారు. నా దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేదండి, నేను 10th క్లాస్ చదువుకున్నానండి, నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోకి పనిచేస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలానే ఈ బిజినెస్ ఎలా చేయాలనే దాని మీద కోర్సెస్ కూడా మొదలైనవి అంట. సార్ ఫారెన్ లోనే స్టార్ట్ అయినాయా, ఇండియాలో ఏమైనా స్టార్ట్ అయినాయా? ఇండియాలో మన కర్ణాటక గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది. రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేసింది. గమనించండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు కూడా కొన్ని కోర్సెస్ పెట్టారు ఈ డైరెక్ట్ బిజినెస్ కు సంబంధించి. ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళ పుస్తకాల్లో మన ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి కొన్ని ఒక చాప్టరే ఉందంట. అందులో కొన్ని పేపర్స్ పెట్టేశారంట. పుస్తకాల్లో ఏ కంపెనీల గురించి రాస్తారండి? మంచి కంపెనీల గురించి రాస్తారా, చెడ్డ కంపెనీల గురించి రాస్తారా, ఎత్తిపోయే కంపెనీల గురించి రాస్తారా, బాగా స్టాండర్డ్ అయిన కంపెనీల గురించి రాస్తారా? స్టాండర్డ్ గా ఫ్యూచర్ కి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విషయాల గురించే పుస్తకాల్లో పెడతారు. అలాంటిది మన కంపెనీ యొక్క ఎథిక్స్ బాగా నచ్చి మీకు ఫరెవర్ లివింగ్ పుస్తకాల్లో కూడా యాడ్ చేశారు. బయట మీకు పిచ్చి పిచ్చి కంపెనీలు 100 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమి లేదు, 1000 రూపాయలు కట్టండి, ఇద్దరు చేత 1000 రూపాయలు కట్టించండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి. దయచేసి చెప్తున్నాను, అలాంటిది ఎవరన్నా చెప్తే ఎవరిని నమ్మొద్దు. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినాయి. ఏం లేదురా, ఒక యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోరా, యాప్ నువ్వు 1000 రూపాయలు కట్టు, యాప్ లో నువ్వు 4 చేత 1000 రూపాయలు కట్టించు, నీ 1000 రూపాయలు నీకు వస్తాయి. ఎంత పిచ్చి ఆలోచన అంటే నిజంగా చెప్తున్నాను కదా, దే ఆర్ ద బిగ్గెస్ట్ చీటర్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఎంత ఎప్పుడు ఉండిద్దో పోదు తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు. అన్ని పిచ్చి పిచ్చి డబ్బులు రొటేషన్ కోసం, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, వాటిని చూసి చీట్ అవ్వద్దు ఫ్రెండ్స్. ముందు చాలా మంది ఉన్నారు అలా చీట్ అయిన వాళ్ళు. కొంతమంది ఇంకా మినిమం కామన్ సెన్స్ ఉండదు. అలాంటి కంపెనీలోకి ఎలా వెళ్తారో మాకు అర్థం కాదు అసలు. ముందు యా ఇప్పుడు దాకా చెప్పాను, కంపెనీ యొక్క డెప్త్ చెప్పాను, మన ఫరెవర్ లివింగ్ కంపెనీ యొక్క డెప్త్ చెప్పాను, యా ఫరెవర్ యొక్క బిజినెస్ యొక్క డెప్త్ చెప్పాను. బానే ఉంది సార్. వర్క్ ఏం చెయ్యాలండి, వర్క్ ఏంటండి ఈ బిజినెస్ లో? రైట్, ఆ పాయింట్కే వస్తున్నాను. ముందు ఇది వెరీ సింపుల్ బిజినెస్ అండి. షేరింగ్ షేరింగ్ షేరింగ్. ఫేస్బుక్ అకౌంట్ ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మీకు ముందు? యా వాట్సాప్ అకౌంట్ ఉందా మీకు ముందు? యా క్విక్కర్ అకౌంట్ ఉందా? Naukri.com లో అకౌంట్ ఉందా? వాటిని ఉపయోగించుకొని మన బిజినెస్ గురించి ప్రమోట్ చేస్తే చాలు, మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడంతా ఏంటంటే టీం వర్క్. ఇప్పుడు నేను మీకేం చేస్తున్నాను, మిమ్మల్ని నా టీంలో రిక్రూట్ చేసుకుంటున్నాను. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంది, నాకు అడ్వాంటేజ్ ఉంది. అర్థమైందా, అర్థం కాలేదా? మీకు బెనిఫిట్ ఉంది, మీ లైఫ్ ని సెట్ చేస్తాను. ఈ బిజినెస్ అంటే ఏంటి అంటే విన్ టు విన్ పాలసీ. మిమ్మల్ని గెలిపిస్తే నేను ఆటోమేటిక్ గా గెలిచినట్టే. అందువల్ల మీరు 100% గెలుస్తారు ఈ బిజినెస్ లో. చిన్న ప్రాసెస్. ఇంటి దగ్గర ఉండే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టంబ్లర్, ఈ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్స్ ఒక 4-5 ఉంటే చాలు, మీరు డబ్బులు సంపాదించవచ్చు. షేరింగ్, జస్ట్ షేరింగ్. బయట అన్ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువగా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, చెప్పండి వాళ్ళకి, ఇలా మంచి బిజినెస్ చూశాను రా మామ, బాగుంది, నేను జాయిన్ అయ్యాను, నువ్వు కూడా రా, చూడు ప్రోగ్రామ్ విను, నచ్చితే ఇద్దరం కలిసి చేద్దామని చెప్పండి. సపోర్ట్ అడగండి, మేము ఇస్తాం, మిమ్మల్ని సక్సెస్ చేస్తాం. యా ఆఫ్లైన్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆఫ్లైన్ లో ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫోన్ కాంటాక్ట్స్ ఎవరైనా, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మీరు ఒక మంచి మూవీ చూశారు, మీ ఫ్రెండ్స్ కి 10 మందికి చెప్పారు, మూవీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మీకు డబ్బులు ఇస్తాడా అండి? చెప్పినందుకు పబ్లిసైజ్ చేశారు మూవీ గురించి, డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. అదే మన ఫరెవర్ గురించి మాట్లాడండి, అదే మన ఫరెవర్ గురించి చెప్పండి.
ఫరెవర్ లో మీరు టీంని రిక్రూట్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి. ఆన్లైన్ వాట్సాప్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు మన ఫరెవర్ గురించి పోస్టింగ్స్ ఉంటాయి. మనకి స్టార్ట్ ఆన్ యువర్ ఆన్లైన్ బిజినెస్ అని ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటే దాని దగ్గర మంచి అవకాశం ఉంది. పీపుల్ నన్ను కలుస్తూ ఉంటారు, అప్రోచ్ అవుతూ ఉంటారు. ఫేస్బుక్ పేజ్ లో అడ్వర్టైజ్మెంట్స్ పోస్ట్ చేస్తుంటాం, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్స్ పోస్ట్ చేస్తుంటాం. నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మాయి. దాని ద్వారానే ఈరోజు మాకు డబ్బులు వస్తున్నాయి. వి విల్ షేర్ మెసేజెస్ టు ద ఫ్రెండ్స్. మీరు ఓరక టైం పాస్ కోసం ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని వాడుతున్నారు. ఇప్పుడు వాటి ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఎస్, ఆపర్చునిటీ వచ్చింది. మేము మీకు రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడం కోసం. హూ కెన్ డూ దిస్ బిజినెస్? సార్ ఈ బిజినెస్ లోకి ఎవరెవరు జాయిన్ అవ్వచ్చండి? నేను ఎవరెవరికి చెప్పొచ్చు అసలు ఈ బిజినెస్ గురించి? ఎవరికైనా చెప్పొచ్చు ఈ బిజినెస్ గురించి. అన్ఎంప్లాయ్మెంట్, సార్ నేను చదువుకున్నానండి, నాకు ఉద్యోగం లేదండి, జాయిన్ అవ్వచ్చు. లాయర్స్, జడ్జెస్, డాక్టర్స్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, పాస్టర్స్, ఫార్మర్స్, బ్యూటీషియన్స్, నర్సెస్, ఎవ్రీబడి కెన్ డూ దిస్ బిజినెస్. ఎవ్రీబడి అండి. ఈరోజు బిజినెస్ లో చాలా మందికి లాస్ అయ్యారు, పెట్టుబడి లేని వ్యాపారం. వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది, ఈ బిజినెస్ లోకి రమ్మని చెప్పండి, ఇంట్రడ్యూస్ చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. యా, మీకు వర్క్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాను ముందు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సరే, ఈ కంపెనీలో ఉన్నటువంటి పొజిషన్స్ ఎలాంటి? యా రైట్, గమనించండి. కంపెనీలో మనకి 5 స్టేజెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందు మీరు ఈ కంపెనీలోకి రావాలి అంటే ఒక మెంబర్షిప్ ఐడి ఉంటుంది. కంపెనీలో ఎప్పుడైతే మీరు ఆ మెంబర్షిప్ ఐడి తీసుకుంటారో అప్పుడు మీ కంపెనీలో మీకు ప్రాఫిట్స్ రావడం మొదలైంది. ముందు మీ కంపెనీ నుంచి అక్కడి నుంచి మీరు షేర్ చేయడం మొదలు పెట్టచ్చు ముందు. యా, నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్ సూపర్వైజర్. ఇక్కడికి రావాలంటే కంపెనీలో మీకు ప్రాఫిట్స్ ఎక్కువ పెరుగుతాయి, అప్ టు 30%. ఇదే కాకుండా 5% ఎక్స్ట్రా చెక్ రూపంలో ఇచ్చింది ముందు. అసిస్టెంట్ సూపర్వైజర్ అయినప్పటి నుంచి కంపెనీ నుంచి మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇచ్చింది 20% కంపెనీ మీ టీం వర్క్ మీద నుంచి. యా, సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్. మీరు మేనేజర్ అనే పొజిషన్ ఇచ్చి అయితే ఫ్రెండ్స్, నెలకి 50,000 రూపాయలు తగ్గకుండా ఈ బిజినెస్ ద్వారా మీరు ప్రతి నెల సంపాదించవచ్చు. 50,000 రూపాయలు తగ్గకుండా ఈ బిజినెస్ ద్వారా ప్రతి నెల సంపాదించవచ్చు. గమనించండి, బయట ఎక్కడికి వెళ్ళి ఏ జాబ్ లో జాయిన్ అయితే, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి నెలకి 50,000 వస్తాయి చెప్పండి. సో ఇది గ్యారంటీ ఇన్కమ్, గ్యారంటీ ఆపర్చునిటీ. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు దాకా మీరు ఏదో బిజినెస్ అంటున్నారు. ఉద్యోగం చేస్తే మనం సెటిల్ అవ్వలేమంటారా? ఉద్యోగానికి బిజినెస్ కి చిన్న తేడా చెప్తాను చూడండి. ఉద్యోగంలో మన టైంని, మన ఎఫర్ట్స్ ని, మన ఎనర్జీని, మన ఐడియాస్ ని పెట్టుబడిగా పెట్టి మన బాస్ ని మనం నెంబర్ 1 చేస్తాం. ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ ఒక బొమ్మ పెట్టాను, ఇది చూడండి. మీ తెలివితేటలన్నీ మీయి, ఎనర్జీ మీది, ఐడియాస్ మీయి, మీ బాస్ నెంబర్ 1 అవుతున్నాడు. బిజినెస్ లో ఉన్న బెనిఫిట్ ఏంటయ్యా అంటే, మీ టైంని, మీ ఎఫర్ట్స్ ని, మీ ఎనర్జీస్ ని, మీ ఐడియాస్ ని మీ గ్రోత్ కోసం మీరే ఉపయోగించుకోవచ్చు. మీ గ్రోత్ కోసం. కొంతమందికి బాసిజం అంటే నచ్చదు, ఎవరికీ నచ్చదు నాకు తెలిసినంత. మీ బాస్ తిడితే మీరు పడతారండి? నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడితేనే పడినా, బయట ఎవడో తిడితే నేను ఎందుకు పడాలి అసలుకి? ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ, యు ఆర్ ద ఓన్ బాస్. మీకు మీరే సొంత బాస్. ఇక్కడ ఎవరు ఏమనరు ముందు, మిమ్మల్ని ముందు మీకు సొంత ఆపర్చునిటీ. మీరే 10 మందికి లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులుగా తయారవుతారు. మీరే ఒక 10 మందిని నడిపించే వ్యక్తుల్లాగా తయారవుతారు ముందు. మీకు చాలా మంచి ఆపర్చునిటీ ముందు, మీరు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. యా, సీ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఏమంటారంటే, నేను ఇంకా దానికే వెళ్తానండి, బయట చాలా ఉన్నాయండి అని మాట్లాడతారు. నోబడీ కెన్ చేంజ్. నేను ఫస్ట్ చెప్పాను, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే మీ జీవితం ఎప్పటికీ మారదు. సో ఇప్పుడు మీరు బిజినెస్ ఏదన్నా మన బిజినెస్ లోకి వచ్చారు, ఫస్ట్ మంత్ మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారు, నెలకు 10,000 రూపాయల పైన డబ్బులు సంపాదించు. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ సూపర్వైజర్ అవుతారు, 20,000 పైన సంపాదించుకోవచ్చు. 5th మంత్, 6th మంత్, 7th మంత్ అసిస్టెంట్ మేనేజర్ అవుతారు, 30,000 పైన సంపాదించుకోవచ్చు. 8th మంత్, 9th మంత్ మేనేజర్ అవుతారు, 50,000 పైన సంపాదించుకోవచ్చు. 6 నుంచి 9 నెలల్లో మేనేజర్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదే 9 నెలల్లో బయట ఉద్యోగంలో పెట్టండి, ఎక్కడ ఉంటారు? అక్కడ కూడా 10,000తో జీతం మీకు మొదలైంది. 9 నెలల తర్వాత కూడా అదే 10,000 దగ్గర ఉంటారు, ఏమీ మార్పు ఉండదు. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, మీ జర్నీ ఫర్ ఎవర్ లో మొదలు పెట్టాలా, ఉద్యోగంలో మొదలు పెట్టాలి. 50,000 కావాలనుకుంటే ఫర్ ఎవర్ లో జాయిన్ అవ్వండి,
లేదండి నేను నార్మల్ గా అవే కష్టాలు బాధలు కన్నీళ్ళతో బతికేస్తానండి అనుకుంటే ఉద్యోగాన్ని చూస్ చేసుకోండి. సార్ డబ్బులు వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైవ్ ప్రూఫ్ చెక్స్ ఏమన్నా ఉన్నాయా? మిస్టర్ సాయి డిప్లొమా చదువుకున్నారు ఫ్రెండ్, 11,838 రూపాయలు. కె శ్రీనివాసరావు గారు 12,553 రూపాయలు. హౌస్ వైఫ్స్ అండి, లేడీస్ కి నేను చక్కగా చెప్తున్నాను సిస్టర్స్, చక్కగా మీరు ఇంటి దగ్గర ఉండే, మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, హస్బెండ్ ఒప్పుకోరు బయటికి వెళ్ళాలంటే, ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు, ఒక్కోసారి ఇంటి దగ్గర ఉండే నెలకు 25,000 30,000 సంపాదించు. మేడం అండి హౌస్ వైఫ్ అనమాట, 15,000 నుంచి 20,000 సంపాదిస్తున్నారు ఇంటి దగ్గర ఉండే. హరిప్రసాద్ టీచర్ అండి, ఎవరన్నా మీలో ఎవరైనా టీచర్స్ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీ టీచర్స్ కి. కోటా భూషణ్ అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. అండ్ ఉమా మహేశ్వర్ సార్ డిగ్రీ కంప్లీట్ చేశారండి, నెలకి 50,000 పైన సంపాదిస్తున్నారు. నరసింహరావు గారు 59,681. గంగాధర్ గారు 64,769 రూపాయల 74 మేనేజర్ అండి. మేనేజర్స్ అయితే నెలకి 50,000 పైన తీసుకోవచ్చు. యా హరికృష్ణ గారు అని చెప్పి కొంతమంది మేనేజర్స్ అయితే 1,00,000 రూపాయల పైన సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 1,13,690 రూపాయల 68 గమనించండి ఒకసారి. సురేష్ బాబు ఫార్మసీ 1,37,561 రూపాయలు. ప్రకృతిన్ డిగ్రీ 1,75,000. నాగశ్రీను తోట 1,58,000. శ్వేత మేడం 1,95,000. ఈ రాజు గారు 2 లక్షలు. రాజు 2,64,000. నా హైయెస్ట్ చెక్ అండి కంపెనీలో 3,21,450 రూపాయల 46 ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే ఒక సంవత్సరం మొత్తం ఇచ్చే ఆదాయం ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ నాకు ఒక నెలకి ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఫరెవర్ లో జాయిన్ అవ్వటం నేను మంచిదయిందా, ఉద్యోగానికి వెళ్ళటం మంచిదయిందా? నేను ఒకటే చెప్తున్నాను, ప్రపంచంలో పని చేయకుండా ఎవ్వడు డబ్బులు ఇవ్వడు, అవునా కాదా? ఈ క్వశ్చన్ వేసుకోండి. మీరు ఒక ఉద్యోగంలోకి వెళ్ళాడు, 8 గంటలు పని చేయకపోతే వాడి దగ్గర మీకు డబ్బులు ఇస్తాడా? ఎవ్వరు ఇవ్వడు. మీరు రాలేదు, పచ్చిబూతులు తిడతాడు, అవునా కదా? 4 రోజులు రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏంటమ్మా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని రకరకాలుగా మాట్లాడతారు. నా ఫ్రెండ్స్ నాకు చెప్తుంటారు ఫీడ్బ్యాక్, ఏం మా బాస్ పిచ్చి బూతులు తిడుతున్నారా అని అంటుంటారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఆ బాధలన్నీ నాకు తప్పేసి ముందు ఓన్ ఇండివిజువల్ ఆపర్చునిటీ. బయట ఎక్కడ ఫ్రెండ్స్ ఇంత లైఫ్ ఉండేది ముందు. మా సీనియర్ అండి 4.5 లక్షల నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మా సీనియర్ టాప్ లెవెల్ సీనియర్, ఏపీ మొత్తానికి టాప్ లెవెల్ పర్సన్ అనమాట. ఏపీలో హైయెస్ట్ అన్నారు అనమాట మా సీనియర్ చంద్రశేఖర్ గారు అని చెప్పి మా టాప్ లెవెల్ సీనియర్ అండి. 10,08,378 రూపీస్ 98 హైయెస్ట్ చెక్ అండి సార్, సోరింగ్ మేనేజర్ ఆయన. గమనించండి, ఇప్పటి వరకు మనల్ని ఎవరైనా కదిలిస్తే మనం ఏం చెప్పాం? మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధలు, మన అప్పులు, మన ఇబ్బందులు ఇవన్నీ తీరాలంటే ఏం చేయాలి? ముందు మన ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోకుండా ఇవన్నీ మనం సాల్వ్ చేయలేం. గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. కార్ ప్లాన్. సార్ కార్ ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి కారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితులు అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి కారు. మన కంపెనీలో 3 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి. మీరు లెవెల్ 1 హెచ్యూ అయితే 9,36,000 రూపాయలు వస్తాయి. లెవెల్ 2 హెచ్యూ అయితే 14,04,000 వచ్చింది. లెవెల్ 3 హెచ్యూ అయితే 18,72,000 రూపాయలు వచ్చింది. మీరు కార్ ప్లాన్ హెచ్యూ వరకు తయారవ్వచ్చు. సొంత కారు కొనుక్కోవచ్చు అంటే కంపెనీ డబ్బులు ఇచ్చేది అంతే ఫ్రీగా. గమనించండి సార్, కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎక్కడ విషయాల్లో చెప్పట్లేదు, మన ఏపీలోనే కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంత కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు. గమనించండి, మా సీనియర్ అయితే 3 కార్లు మార్చారు ఇప్పటికి. నా కార్ అండి, నా ఓన్ కార్ అనమాట, షిఫ్ట్ వీడియో 8.5 లక్షలు పెట్టి కొనుక్కున్నాను నేను, సొంత కార్ అనమాట. ఈవెన్ మా డిస్ట్రిబ్యూటర్ అండి రాజు గారు అని చెప్పి హుండా i10 మెయింటైన్ చేస్తుంటారు. చాలా మంది ఉన్నారు కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఈ బిజినెస్. మా టాప్ లెవెల్ సీనియర్ అండి ఫోర్డ్ ఎండీవర్ 30 లక్షల రూపాయల కార్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది BMW, బెంజ్, ఆడిల్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిజినెస్ ద్వారా. ముందు గ్లోబల్ ట్రావెల్స్, మీరు ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్ళి రావచ్చు. ముందు డబ్బులన్నీ కంపెనీ పేమెంట్ చేసింది. ముందు మీకు ఎక్స్పెన్సెస్ పేడ్ బై ద కంపెనీ, డబ్బులన్నీ కంపెనీ పేమెంట్ చేసింది ఫ్రెండ్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా చైర్మన్ బోనస్ అని చెప్పేసి బోనస్లు ఇచ్చింది కంపెనీ. మీరు అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు బోనస్లు ఇస్తారుగా, 5,000, 10,000 అని. మన కంపెనీ ఎంత ఇచ్చిందో చెప్పమంటారా? మినిమం 4 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ బోనస్ ఉంటుంది ముందు మనకి. ఎంతవరకు వచ్చిందయ్యా అంటే కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన ప్రభాండ్ సునీల్ గుప్తా అని చెప్పేసి ప్రతి నెల వచ్చే చెక్ కాకుండా బోనస్ రూపాయన 1,33,41,41,147 రూపాయల 15 బోనస్ రూపాయనండి ఆయన తీసుకున్న చెక్. గమనించండి ఒకసారి, చాలా మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్. లైఫ్ మారాలి సార్, సెటిల్ అవ్వాలండి, మంచి కారు కొనుక్కోవాలి, నన్ను మా ఊర్లోనే నేను నెంబర్ 1 అవ్వాలి సార్. చిన్న జాబ్లు, చిన్న వాటి చేస్తే సెటిల్ అవ్వం ఫ్రెండ్స్. కొట్టేది ఏదో పెద్దగానే కొట్టాలంట, నేను చేసేది ఏదో పెద్ద కంపెనీలోనే చేయాలంట. కొంచెం టఫ్
ఎవరైనా కానీ ఇలాంటి కంపెనీలో చేయటం వల్ల లాంగ్ పీరియడ్ లో మనం సెటిల్ అయిపోతాం. అంత గొప్ప ఆపర్చునిటీ ఉంది. ఈయన సూర్య సిన్హా అని చెప్పేసి ఇండియాలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఈయన చైర్మన్ బోనస్ రూపాయన లాస్ట్ ఇయర్ తీసుకున్న చెక్ ఎంత అంటే మనకు మైండ్ పోద్ది అనమాట. 3,84,19,679 రూపాయల 41 పైసా. ఈయన గురించి మీరు సెర్చ్ చేయండి ఇంటర్నెట్ లో. చాలా పుస్తకాలు కూడా రాశారు ఈయన. నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు ఈయన. ముందు మీరు నతాలి హిల్ ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది ఉన్నారు డబ్బులు సంపాదించేవాళ్ళు. ఈయన రోల్ స్కిప్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా టాప్ డిస్ట్రిబ్యూటర్ ఎఫ్ఎల్పి అండి. ఆ నెలకు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగానే టాప్ డిస్ట్రిబ్యూటర్. ఎంత సంపాదిస్తున్నాడు అంటే నెలకి 5 కోట్లు తీసుకున్నాడు ఆదాయం. అంత గొప్ప ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ముందు మీరు గమనించండి ఒకసారి. ఇంతవరకు నేను మీతో మాట్లాడాను ముందు మీరు ముందు గమనించండి ఒకసారి. సరే, బిజినెస్ అంటే ఏదో ఒక ఐటమ్ ఉంటుంది కంపల్సరీగా. ఐటమ్స్ లేకుండా బిజినెస్ ఉంటుంది ముందు మీకు. సో ఐటమ్స్ గురించి చెప్పాను కదా అని చెప్పేసి ఇవేమన్నా అమ్ముకోవటమా సార్, మార్కెటింగ్ అలాంటిది అయితే ముందు నేనే వచ్చేవాడిని కాదు. మన దగ్గర ఏంటయ్యా అంటే హెల్త్ కు సంబంధించి పర్సనల్ కేర్ ఐటమ్స్, అలోవెరా బేస్డ్ ఐటమ్స్ ఉంటాయి. కలబందతో తయారు చేసినటువంటి ఐటమ్స్ మనం బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం ముందు మెయిన్ ఇక్కడ ఏంటయ్యా అంటే బిజినెస్ ప్రమోషన్. నేను మీ అందరికి ఏం చెప్తున్నాను, ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వండి, టీమ్ వర్క్ నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు మంచి ఇన్కమ్స్ వస్తాయని చెప్తున్నాను. అంతేగాని ఈ ఐటమ్స్ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. మీరు కావాలి మీ ఫ్యామిలీలో యూజ్ చేసుకోవాలనుకున్న దెన్ ఆర్డర్ ఇన్ యువర్ ఐడి, మీకు డిస్కౌంట్ మీద కూడా ఇచ్చింది కంపెనీ ముందు మీరు. ఇది మన కంపెనీలో అలోవెరా జెల్ అంటారు ఫ్రెండ్స్. దేనికి ఉపయోగపడింది సార్ అంటే ఇప్పుడు కరోనా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. మన బాడీలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం చాలా బాగా ఉపయోగపడింది. అందరూ వెతుకుతున్నారు మల్టీ విటమిన్ టాబ్లెట్లని. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డాక్టర్కి వెళ్ళాం, ఇప్పుడు హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టాలి. మన న్యూట్రిషన్స్ వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్స్ అండి. అన్ని రకాల ఇబ్బందులకు కూడా, హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సపోర్టింగ్ గా బాగా ఉపయోగపడతాయి. నా దగ్గర చాలా టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి అనమాట. ముందు ఈవెన్ గమనించండి. సరే, మన దగ్గర మంచి హనీ ఉంది, తేనె. మనం బయటికి వెళ్తుంటాం, శ్రీశైలం వెళ్తుంటాం, తేనె బాటిల్ కొనుక్కొచ్చుకుంటాం. అది మంచితో కాదో నాకైతే తెలియదు. మన దగ్గర న్యాచురల్ హనీ ఉంది. గమనించండి ఒకసారి ముందు మీరు ముందు. మన ఇంట్లో మనం పేస్ట్లు వాడతాం, షాంపూలు వాడతాం, కండిషనర్లు వాడతాం. మన దగ్గర మంచి న్యాచురల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఏంటయ్యా అంటే సరే ఇవేమైనా అమ్మాలా, ఇవి అమ్మటం కాదు మన పని రిక్రూషన్, టీమ్ ని రిక్రూట్ చేసుకోవడం, అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వటం. ఇవేంటయ్యా అంటే మీ ఫ్యామిలీలో మీరు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఐడి నెంబర్ మీద. పేస్ట్ సార్ మా ఫ్యామిలీలో నేను ఎలాగో బయట ఆర్డర్ చేస్తున్నాను కానీ కోల్గేట్ పెప్సిలతో వాడుతున్నాను కదా సార్, దాని బదులు ఇప్పటి నుంచి ఫర్ ఎవర్ది యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు మా ఫ్యామిలీలో వాడే అన్ని ఫర్ ఎవర్ ఐటమ్సే. ఫర్ ఎవర్ షాంపూ, ఫర్ ఎవర్ పేస్ట్, ఫర్ ఎవర్ సోప్. ఎందుకంటే నాకు ఇవి నచ్చినాయి కాబట్టి నేను ఇవే ఆర్డర్ చేసుకుంటాను. నా బిజినెస్ అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు నన్ను ముందు మీరు? పేస్ట్ మన దగ్గర వండర్ఫుల్ బ్రాండ్ అనమాట. అది ఒక డెంటల్ డాక్టర్ తో సమానం అండి. మన దగ్గర ఉన్న పేస్ట్ బ్లీడింగ్ గమ్స్ ఉన్నా కానీ, సెన్సిటివిటీ సార్ నాకు చుగుళ్ళు వాసినాయండి, దంతాలు బాగా సమస్య ఉన్నాయండి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మేకప్ ఐటమ్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్. సార్ ఇవన్నీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరైనా వాడుతున్నారా? ఈవిడ మిస్ ఇండియా అండి. ఈవిడ అందానికి సీక్రెట్ ఏంటి అంటే మన ఫర్ ఎవర్ ఐటమ్స్ గురించి చెప్పింది. ఫర్ ఎవర్ లివింగ్. ఇక్కడ గమనించండి. మైకిల్ షూ మేకర్ ఆయన కూడా మన ఫర్ ఎవర్ డ్రింక్స్ గురించి చెప్తారు ముందు. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అమలా గారికి కూడా ఐడి నెంబర్. ఆవిడ కూడా బిజినెస్ హోల్డర్. ఆవిడ కూడా ప్రతి నెల రెగ్యులర్ గా ఐటమ్స్ ని వాడుతుంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆవిడ ఐడి కింద స్పాన్సర్ చేస్తుంటారు. అంటే సెలబ్రిటీస్ కూడా మన బిజినెస్ కి మార్కేశారు. భయపడాల్సిన అవసరం లేదు మనం. ఈవెన్ గా అన్నా హజారే ఆయన కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. స్కిన్ కేర్ ఐటమ్స్ మన దగ్గర మంచి స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ముందు చాలా వండర్ఫుల్ ఐటమ్స్ అనమాట. పింపుల్స్ వచ్చినాయి, మనం ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ ట్రై చేస్తాం, తగ్గవు. మన దగ్గర మంచి న్యాచురల్ క్రీమ్స్ ఉన్నాయి. ఈవెన్ సార్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కిన్ ఎలర్జీ అండి, మన ఈ ఐటమ్స్ వాడిన తర్వాత క్లియర్ అయిపోయింది. గమనించండి ఒకసారి. బర్నింగ్ కాలిన గాయాలు ఉన్న వాళ్ళకి ముందు మీరు గమనించండి, తగ్గిపోయినాయి ముందు రిజల్ట్స్. సార్ నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి. ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? టీమ్ వర్క్ ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? రేజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ వెల్కమింగ్ యూ ఆల్ ఎవ్రీవన్. గుడ్. 17, 18, 19. రైట్. గుడ్. ఇంకా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే 20 మంది దాకా మనకి హ్యాండ్ రేస్ చేసి గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్క వ్యక్తికి వెల్కమ్ చేస్తున్నాను పేరున. మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. ముందు మీ అందరికి మంచి ట్రైనింగ్స్ ఇస్తాం, మంచి సపోర్ట్ ఇస్తాం.
ఒక బ్రదర్ లాగా, సొంత బ్రదర్ లాగా నేను మీకు సపోర్ట్ ఇస్తాను. మీ ఫాదర్ అండ్ మదర్ ఎంతైతే హెల్ప్ చేస్తారో ఇక్కడ మేము కూడా అంతకంటే మీకు ఎక్కువ హెల్ప్ చేస్తాము. మీకు ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవడానికి మీ జీవితం పట్ల మీ ఫాదర్ అండ్ మదర్ ఎంత ఆలోచించారో మాకైతే తెలియదు, కానీ మేము అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తాం మీ జీవితం పట్ల ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత. సార్ ఫైనల్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎస్, వెరీ గుడ్, జాయిన్ అవుతాను సార్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఏదైనా కంపెనీలోకి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు 4 విషయాలు చెక్ చేసుకోండి. మీ దగ్గర టాలెంట్, స్కిల్, వర్త్ ఉన్నంత మాత్రం సరిపోదు. మీరు తీసుకునే కంపెనీ మంచిదా కాదా ఫస్ట్ అది చెక్ చేసుకోండి. స్టాండర్డ్ కంపెనీయా కాదా? కొంతమంది అంటుంటారు, సార్ నిన్ననే మొదలు పెట్టామండి మా కంపెనీ, మొన్న రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక కొత్త చెప్పింది, కొత్తగా వచ్చిందిరా కంపెనీ, ఇప్పుడు జాయిన్ అయితే మనకు భలే భవిష్యత్తు ఉండిద్దిరా అంటున్నాడు. ఎప్పుడో స్టార్ట్ చేసిన కంపెనీలో భవిష్యత్తు ఉండిద్దా? నిన్న కాక మొన్న వచ్చిన కంపెనీ ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు, అలాంటి కంపెనీలో భవిష్యత్తు ఉండిద్దా ఫ్రెండ్స్? మినిమం కామన్ సెన్స్ లేదు. యా, వర్క్, టీం వర్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు. మన కంపెనీ ఫర్ ఎవర్ 5 స్టార్ రేటెడ్ కంపెనీ, వర్క్ 5 స్టార్ రేటెడ్. ప్లాన్ ఇక్కడ ఏంటయ్యా అంటే లక్షాధికారుల్ని క్రియేట్ చేసే ప్లాన్. 1 lakh రూపీస్ సంపాదించుకోవచ్చు. ఎఫర్ట్స్, ఇప్పుడు మీరు ఎంత కష్టపడగలరు? సార్ నేను మీతో పాటు జర్నీకి రెడీగా ఉన్నాను సార్. ఎస్, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గమనించండి. ఫర్ ఎవర్ జాయిన్ నౌ, జాయిన్ అవ్వండి. వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. చెప్పాను కదా, ఫర్ ఎవర్ చేయడానికి ఏం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, మీకు 3-4 సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటే చాలు. ఫోను, డేటా, ఛార్జింగ్, ఈ 3 ఉంటే చాలు. ఫర్ ఎవర్ చేయొచ్చు. మీరు నెలకు 30,000 40,000 సంపాదించుకోవచ్చు. ఫర్ ఎవర్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇమీడియట్లీ సే థ్యాంక్ యూ టు దట్ విన్నర్స్ క్లబ్ టీమ్ మెంబర్. మీరు ఎవరో ఒకరి ద్వారా ఈ బిజినెస్ కి వచ్చి ఉంటారు, ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ అయ్యి ఉంటారు. వాళ్ళకు వాట్సాప్ లో ఒక్కసారి మెసేజ్ కానీ లేదు ఫోన్ చేయండి కంపల్సరీగా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, ఇంతకు మించిన అవకాశం నేను ఎక్కడ చూడలేదు సార్. యా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్. ఆర్ యూ రెడీ టు జాయిన్ విత్ అస్? మాతో పాటు రెడీగా ఉన్నారా జాయిన్ అవ్వడానికి? స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందు ఇది మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి షెడ్యూల్ కూడా ఉండిద్ది అనమాట ముందు. సో గమని